Hola a todos, bienvenidos a K Studio. Hello everyone, welcome to K Studio. ఈరోజు ఈ వీడియోలో ఎస్ఆర్ వెర్బ్ కాంజుగేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ని నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో చూసే ముందు మనం లాస్ట్ వీడియోలో సిర్ వెర్బ్ కాంజుగేషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ వీడియోని ఒకసారి చూడండి. ఇప్పుడు ఎస్ఆర్ వెర్బ్ కాంజుగేషన్ చూద్దాం. Yo estoy, tú estás, él, ella, usted está, nosotros estamos, vosotros estáis, ellos, ellas, ustedes están. ఇప్పుడు ఎస్ఆర్ వెర్బ్ కాంజుగేషన్ ఇంగ్లీష్ మీనింగ్ చూద్దాం. Yo estoy అంటే I am, tú estás you are, él, ella, usted está he, she is, nosotros estamos అంటే we are, vosotros estáis అంటే you all are, ellos, ellas, ustedes están they are. ఇప్పుడు ఎస్ఆర్ వెర్బ్ ఎగ్జాంపుల్స్ని చూద్దాం. Yo estoy en casa అంటే I am at home. Tú estás cansado. You are tired. Él está en el trabajo. He is at work. Nosotros estamos felices. We are happy. Vosotros estáis estudiando అంటే you all are studying. Ellos están en la playa. They are at the beach. సిర్ మరియు ఎస్ఆర్ వెర్బ్స్ రెండిటికి మీనింగ్ టు బీ అని చెప్పుకున్నాం కదా. వాట్ వెర్బ్ షుడ్ వి చూస్ టు ఆన్సర్ ద బిలో సెంటెన్స్? యో డాష్ ఎస్తుదియాంతే అంటే ఇక్కడ యో ఎస్తోయ్ ఎస్తుదియాంతే ఆర్ యో సోయ్ ఎస్తుదియాంతే. ఈ రెండిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏది? సో రెండిట్లో ఏది యూజ్ చేయాలో అని మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. ఏ సందర్భంలో ఎస్ఆర్ యూజ్ చేయాలి అండ్ ఏ సందర్భంలో సిర్ యూజ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో సిర్ వర్సెస్ ఎస్ఆర్ వెర్బ్స్ యొక్క రూల్స్ని డిస్కస్ చేసుకుందాం. ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఏ సందర్భంలో ఎస్ఆర్ యూజ్ చేయాలి అలాగే ఏ సందర్భంలో సిర్ యూజ్ చేయాలన్నది మీకు క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ వీడియో మాత్రం తప్పకుండా చూడండి. మీకు అది చూస్తేనే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.